హలో పిల్లలు, మీకు 4వ లైన్ గుర్తుందా? దేవుని యొక్క పరలోక ప్రార్థన నుండి మత్తయి 6:9 ఈ రీతిగా చెప్పబడుతున్నది. పరలోకమందున్న మా తండ్రి, అక్కడ హాస్పిటల్ గురించి చెబుతుంటే హలోడ్ బి యువర్ నేమ్ అంటే నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ యొక్క రాజ్యం వచ్చును గాక, ఒక అంతఃపురం గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును లైబ్రరీ గురించి. 5వదిగా మనం చూసినట్లయితే ఈరోజు మా యొక్క అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఇది ఒక రెస్టారెంట్ గురించి చెప్తుందని చూద్దాము. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మెనూను చూసినట్లు చెబుతూ ఉన్నది. దేవుని దగ్గర కూడా మనకేం కావాలంటే మనం ఆయన్ని అడగవచ్చు. ఇది ఆయనను నమ్మడానికి మనల్ని సూచిస్తూ ఉన్నది. అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకేం కావాలంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్తుంది. ఎలా నీకేం కావాలి? డాడీ నాకు బ్రెడ్ కావాలి. సరే, ఇది తీసుకో. నిజంగానా? డాడీ నాకు ఫిష్ కావాలి. షూర్. పిల్లలు, మీ నాన్న కూడా అలాగే చేస్తారా? కాదు కదా. ఒకవేళ మీ నాన్న మీకు ఇష్టమైన కుకీస్ ఇస్తే పరలోక తండ్రి ఇంకెంత మనకు గొప్ప ఈవుల్ని ఇవ్వడానికి ఆయన సమర్థవంతుడైనాడు. మీకేం కావాలన్నా ఏసైనా అడగండి, మంచి స్నేహితుల కొరకు అడగండి, మంచి స్కూల్ కోసం అడగండి, మంచి కాపుదల కొరకు అడగండి, స్వస్థత కొరకు అడగండి. దేవుని మీ యందు నమ్మిక ఉంచి ఏది కూడా మీరు కోల్పోకుండా పొందుకోండి. 6వ వాక్యం, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మనము దేవుణ్ణి ప్రేమించినప్పటికీ కొన్నిసార్లు తప్పులు చేస్తాం. ఒకసారి దెబ్బలాడతాం, కోపపడతాం, లేదా తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తాం. మనము 1 లేదా 2 పాపము ఆపగలమో, కానీ పాపులమైన మనము పాపం చేయకుండా పూర్తిగా ఉండలేం. అది జైల్లో చిక్కుపోవడం లాంటిది. మనం సంపూర్ణం కాదని దేవుని తెలుసు, కానీ దేవునికి క్షమాపణ చెప్పి పాపం నుండి ఆ తప్పు చేయకుండా దేవుడు కోరుకుంటున్నాడు. మనం తప్పులను దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనల్ని ఆ పాపపు జైలు నుండి విడిపిస్తాడు. కాబట్టి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నేను చేసిన తప్పును నాకు క్షమించు అని చెప్పవచ్చు. మనము మన పాపను ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి పవిత్రంగా మారుస్తాడని బైబిల్ చెప్తుంది. దేవునికి క్షమాపణ చెప్పడము లేదా తప్పులు ఒప్పుకోవడం అనేది ఆయనకు ప్రేమించడంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ దేవుడు మనల్ని క్షమించడమే కాకుండా ఇతరులను కూడా క్షమించమని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు యేసును, నేను ఇతరులను ఎన్నిసార్లు క్షమించాలి? 1, 2 సార్లు లేకపోతే 7 సార్లు సరిపోతుందా? దానికి యేసు కేవలం 7 మార్లు మాత్రమే కాదు, 77 మార్లు క్షమిస్తూనే ఉండాలని చెప్పాడు. ఆ తరువాత యేసు ఈ కథ చెప్పారు. ఒక రాజు వద్ద పనిచేసే సేవకుడు రాజుకు చాలా డబ్బు బాకీ ఉన్నాడు. అతడు తీర్చలేక కొంచెం సమయం మనం వేడుకున్నాడు. రాజు జాలిపడి, నేను క్షమిస్తున్నాను, నువ్వు ఆ అప్పు తీర్చక్కర్లేదు అన్నాడు. కానీ తరువాత అదే సేవకుడు తనకు తక్కువ డబ్బు బాకీ ఉన్న తన స్నేహితుడిని కలిశాడు. ఆ స్నేహితుడు సమయం కావాలని వేడుకున్న సేవకుడు వినకుండా అతన్ని జైల్లో వేయించాడు. ఈ విషయం తెలిసిన రాజు తీవ్రంగా కోపడ్డాడు. నేను క్షమించినప్పుడు నువ్వు కూడా నీ స్నేహితుని క్షమించి ఉండాలని కదా అన్నాడు. తరువాత రాజు ఆ సేవకుని కూడా జైలుకు పంపించాడు. దేవుడు మనల్ని ఎలాగైతే ఉచితంగా క్షమించారో అలాగే మనము కూడా ఇతరులను క్షమించాలని యేసు కోరుకుంటున్నాడు. క్షమించమనేది మన నిర్ణయం. అది ఒకసారిగా కష్టంగా అనిపించినా దేవుడు సహాయాన్ని అడగాలి. ఈరోజు మీరు క్షమించవలసిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ వ్యక్తిని క్షమించడానికి మరి వారి పట్ల దయగా ఉండటానికి దేవుడి సహాయం అడగండి. పరలోక ప్రార్థన మనకి ఏం నేర్పిస్తుందంటే, దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క రాజ్యంలో ఆయన మనల్ని పట్టించుకునేవాడైనాడు. మనకేం కావాలన్న దేవుని మనం అడగచ్చు. ఆహారము, స్నేహితులు, అలాగే క్షమాపణ. దేవుని మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని పట్టించుకునేవాడైనాడు. ఈరోజు మనం నేర్చుకున్నాము, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. రెస్టారెంట్ గురించి చూసుకొని మనం అర్థం చేసుకున్నాం కదా. అలాగే మన యొక్క ప్రతి అవసరాలు అడగండి. మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలను కూడా మీరు క్షమించండి దేవా.
అది మనం జైలు గురించి చూసుకోవచ్చు. ప్రార్థన చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధించినట్లయితే, మిమ్మల్ని ఎవరైనా కానీ గాయపరిచినట్లయితే వారిని మీరు క్షమించమని అడగండి. ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నవి. ఆమేన్.